చింత చిగురుని చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోండి. వేసుకొని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే వేసుకొని ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని అయితే వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకోండి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకైతే ఈ విధంగా మంచిగా దగ్గరగా అవుతుందన్నమాట. మొత్తం ఈ విధంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చీలు, అదేవిధంగా ఈ పప్పులను అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇందులోనే 10-12 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఈ చింత చిగురును కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది.